ఐఐటీలో సీట్ రాలేదు, కానీ తన టాలెంట్ ని మాత్రం ప్రపంచానికి చూపించాడు. ఐఐటీ కాన్పూర్ వెబ్సైట్ ని హ్యాక్ చేసి ఆల్ ఐ నీడ్ ఇస్ ఎ ఫెయిర్ ఛాన్స్ అని మెసేజ్ పెట్టాడు. దీంతో అతనిపై కేసు నమోదవుతుందని అంతా భావించారు. కానీ ఐఐటీ కాన్పూర్ మాత్రం శిక్షకు బదులు ఆ కుర్రాడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐటీ కాన్పూర్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బీటెక్ సైబర్ సెక్యూరిటీ కోర్సులో ప్రవేశం దక్కని ఓ విద్యార్థి సంస్థ అధికారిక వెబ్సైట్ను హ్యాక్ చేశాడు. వెబ్సైట్లో సైట్ ఈజ్ హ్యాక్డ్, ఆల్ ఐ నీడ్ ఈజ్ జస్ట్ ఎ ఫెయిర్ ఛాన్స్ అంటూ సందేశాన్ని రాశాడు. హ్యాకింగ్ చేసిన వెంటనే ఆ స్క్రీన్ షాట్లను ఎక్స్, రెడిట్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేసి తానే ఈ పని చేశానని వెల్లడించాడు. తన ఉద్దేశం వ్యవస్థకు నష్టం కలిగించడం కాదని, తన సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాన్ని నిరూపించడమేనని వివరించాడు. ఈ ఘటనపై స్పందించిన ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మణీంద్ర అగర్వాల్, అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, నిబంధనల ప్రకారం ఇప్పుడు సీటు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. అయితే ఒక్క తప్పు వల్ల విద్యార్థి భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో C3I హబ్లో ఇంటర్న్షిప్ అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది మళ్లీ అడ్మిషన్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొదట ఈ ఘటనపై FIR నమోదు చేయాలని అధికారులు భావించినా చివరకు ప్రోత్సాహకరమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే చట్టవిరుద్ధంగా హ్యాకింగ్ చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని, ప్రతిభను నిరూపించుకోవాలంటే ఎథికల్ హ్యాకింగ్, బాధ్యతాయుతంగా లోపాలను తెలియజేయడమే సరైన మార్గమని స్పష్టం చేశారు. సైబర్ సెక్యూరిటీలో ప్రతిభ ఉన్న యువత తమ బయోడేటాను పంపిస్తే C3I హబ్లో ఇంటర్న్షిప్లు, ఉద్యోగ అవకాశాలను పరిశీలిస్తామని కూడా ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఘటన ప్రతిభకు అవకాశం ఇవ్వాలా లేక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలా అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.